నమస్తే మామ. సో ఈ నెల 22వ తేదీ పాతగుంట్ల పండుగ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పటికి. సో ఆ పాతగుంట పండుగ అయితే కొన్ని అయితే నియమాలు పెట్టారు. ఆ నియమాలు ఏంటంటే మీకు సినిమా చూపిస్తాను, చూసేసేయండి. సో దీని అయితే ప్రతి ఒక్కరు పాటించాల్సి ఉంటుంది. టైం టు టైం ఎద్దులు రావాలి, అల్లి కేపకే పట్టాలి, అల్లి కాపక పట్టకూడదు. సో చాలా రూల్స్ అయితే ఉన్నాయి. జనాలు పెరగకూడదు, తరిగి మించుకోకూడదు, చాలా ఉన్నాయి. సో ఇవన్నీ పాటించాలి. ఎందుకంటే మన పశువుల పండుగని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. చాలా చెప్పాలంటే ఓల్డ్ స్టైల్లో మన పశువుల పండుగ చూడాలంటే చాలా ముచ్చటగా ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రము ప్రతి ఒక్క కొంతమంది డ్రింక్ చేసి కానీ కొంతమంది ఇంకా వేరే విధంగా పలకలు పట్టకుండా జనాలు పట్టేసి అదే ఇది చేసేస్తూ ఉన్నారు. సో ఈసారి పాతగుంట పండుగలో మెయిన్ పెద్ద ఎద్దులు ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెండాలు కట్టకుండా ఒక్కసారి కానీ పండుగ జరిపించారంటే మాత్రము సో నెక్స్ట్ మిమ్మల్ని చూసి చిన్న ఎద్దులు ఉండే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అలానే చాలా మంది కూడా జనాలు కట్టకుండా పలకలు వదిలి అలానే ఎద్దు సత్తా కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. సో అప్పుడు ఎద్దు పట్టేవాడు గొప్ప, ఎద్దు గొప్ప అనేది మీకే తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఫీల్ అవ్వాల్సి ఉండదు, వాళ్ళు ఫీల్ అవ్వాల్సి ఉండదు. సో పాతగుంట పండుగలో ఒక్కసారి ఈ విధంగా మన పాత పండుగని ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా పశువుల పండుగ చేపించుకొని కోరుకుంటున్నారు. పండుగలో కలుద్దాం. బై.